దీనికి ముందు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు సంక్షేమం ఏం చేసాం, అభివృద్ధి చేసాం, నమ్మకం ప్రభుత్వం మీద. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళి ఎస్సీ కాలంలో తిరగండి. వాళ్ళు అడిగిన చిన్న చిన్న పనులు, కొన్ని డ్రైనేజ్ ఇష్యూలు అలాంటి పరిష్కరించమని చెప్పారు. అలాగే గన్నవరం టౌన్కి ఇప్పటికీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది రాజకీయ పార్టీ నేతలు, కొంతమంది రాజకీయ పార్టీ కార్యకర్తలు నేను వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా. అదే మాట మీద కట్టుబడి ఉన్నా. ఈ నియోజకవర్గం అన్ని పోలీస్ స్టేషన్లో కేసుల సంఖ్య అంతకుముందు వేల సంఖ్యలో ఉంటే ఇప్పుడు వందల సంఖ్యలో కూడా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి ఏం చేసావు అని చెప్పేవాళ్ళకి నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్ర నటించేవాళ్ళని లేపలేము. ఎందుకంటే ఏం చేశాను అనేది తేటతెల్లంగా శ్వేతపత్రం కూడా ప్రకటిస్తున్నాను. సుపరిపాలన తొలిడు కార్యక్రమంలో భాగంగా దాదాపు 28 గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆ రోజున 1 yearలో నేనేం చేశా, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాం. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గానికి మనం ఏం చేసాం, ప్రభుత్వం ఏం చేసింది, సంక్షేమ అభివృద్ధి ఏం చేసామో తేటతెల్లం. దీంట్లో దాపరకాలకు తావులేదు, ఏదైనా ఎక్స్ట్రా చెప్పుకుంటా కూడా అవకాశం లేదు. కానీ గన్నవరంకి ఏం చేసామని, గన్నవరం టౌన్కి 45,85,00,000 రూపాయలతో నేను 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన మాట వాస్తవం. ఎయిర్పోర్ట్ 132 kV సబ్స్టేషన్కి 30.65 కోట్లు, అంతర్గత సీసీ రోడ్లకు 2.85 కోట్లు, విహెచ్సి బిల్డింగ్ 72 లక్షలు, దావాజీ రోడ్డు అభివృద్ధి కానీ, గాంధీభవన్ సెంటర్ అభివృద్ధి కానీ ఈ రెండింటికి కలిపి 2,53 లక్షల రూపాయలు అవసరం అయితే, ఈ ఆర్ఎన్బి రోడ్డు అయితే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ డబ్బులు లేకపోతే గౌరవ కలెక్టర్ని కోరి గౌరవ కలెక్టర్ దగ్గర మిగిలిపోయిన నిధుల్ని తీసుకునేసిన పరిస్థితి. మరలపాలెం రోడ్డు కానీ, ఎన్టీఆర్ స్టాచ్యూ రోడ్డు కానీ కలెక్టర్ గారితో ఆ రోజు రాత్రి 12 గంటలకు మురిగిపోయే నిధులు ఉన్నాయో చూసి తెచ్చి నేను కష్టపడి చాకరీ చేసి అభివృద్ధి చేస్తుంటే రాజకీయ విమర్శలు చేయటం ఎంతవరకు సముచితమో వాళ్ళే ఆలోచించుకుంటే బాగుంటుందని మీకు తెలియజేస్తాను. అలాగే 100 kV 63 kV కొత్త ట్రాన్స్ఫార్మర్లకు 20 లక్షలు కానీ, గన్నవరం మానికొండ బుధవారం రోడ్డుకి 2.5 కోట్లు కానీ, 12 సీసీ ట్రైన్లకి 2.43 కోట్లు కానీ, ఒక క్రికెట్ బాక్స్కి 16 లక్షలు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ అది కానీ, గన్నవరం రైతు బజార్కి 11.30 లక్షలు కానీ, ఆరో వాటర్ ప్లాంట్కి 4 లక్షలు కానీ, హెచ్సిఎల్ దానంతో చాలా బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఆడపిల్లలకు కానీ, ఆరో ప్లాంట్లు కానీ, టాయిలెట్లు కానీ చెప్పించాం. అవన్నీ రాయిపోతేనే 45,85 లక్షలు. దీంట్లో సిహెచ్సి సెంటర్ 5 కోట్లు సిఎస్ఆర్ ఫండ్తో తెచ్చింది రాయిలా. అలాగే గన్నవరం ప్రపోజ్డ్ వర్క్లు కొత్త ట్రాన్స్ఫర్ల కోసం 90 లక్షలు కేటాయించా. జల్ జీవన్ మిషన్ ద్వారా చాలా గ్రామాల్లో సమస్యలను అడ్రస్ చేస్తున్నాం. గన్నవరం, అల్లాపురం గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం పోలవరం కుడికాలం నుంచి కోనాయి చెరువు మరియు అల్లాపురం గ్రామంలోని ట్యాంకు ఎస్ఎస్ ట్యాంక్ వరకు పంపింగ్ నిర్మాణానికి దాదాపు 5 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వమైనా వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు పైప్ లైన్కి వెచ్చించి ఆ పైప్ లైన్ పాడైపోయే పరిస్థితిలో ఉంది. ఇంకో 5 కోట్లు వెచ్చిస్తే గన్నవరానికి మంచినీటి సమస్య ఉండదు. గన్నవరంకి మంచినీటి సమస్య తీరుస్తానని చెప్పి నేను సూపర్ 6లో పెట్టలేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో గన్నవరంకి కూడా మంచినీటి సమస్య తీరుస్తానని చెప్పి దానికి 5 కోట్ల రూపాయలు కేటాయించాను. ఈ కేటాయింపులు దాదాపు నేను అనుకుంటున్నా ఈ మంత్లో ఒక నెల 2 నెలల్లో ఆమోదం వస్తుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో గన్నవరంకి మంచినీటి సమస్య తీరిపోతుందని తెలియజేస్తూ, ఈయన చదవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కొంతమంది మేరమేషాలు లెక్క పెట్టి రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు ఏమీ చేయకుండా మట్టి తవ్వుకుని రోడ్లను గాలి కొదిలి అన్నీ వదిలేసి అభివృద్ధిని విమర్శించడం దారుణం. ఎంతసేపు అభివృద్ధి చేయలే, అభివృద్ధి కళ్ళకు కనపట్లేదా? కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి కనపడుతుంది. దానికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో 2,75,000 ఓటర్లని, జనాభా 4 లక్షల పైబడిన జనాభాని ఎవరినైనా తీసుకురండి. గన్నవరం సెంటర్ రోడ్డు, గాంధీభవన్ సెంటర్ అంతకుముందు ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉండేది అనే దానికి నా పనితీరుకి ప్రామాణికంగా నేను భావిస్తున్నాను. ఆ వైసీపీ నాయకులకు చెప్తున్నా, మీకు అనుమానం ఉన్న వాళ్ళు ఎవరన్నా, మేము ఏ ఊర్లో ఇప్పుడు 8 ఊళ్ళు తిరిగా, ఏ ఊర్లో డోర్ టు డోర్ తిరిగినా మా ప్రభుత్వం ఏం చేసింది, అభివృద్ధి ఏం చేసింది, సంక్షేమం ఏం చేసింది, 2 సంవత్సరాల్లో ఏ సంక్షేమ పథకాలు ఇచ్చాం. అలాగే గన్నవరంకి సంబంధించి ఈ 2 సంవత్సరాలు నేను ఏం చేశాను, నేను పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాను. అది చదువుకుని మీరు విమర్శలు చెప్తే బాగుంటుందని హితోపడుతున్నాను. థ్యాంక్ యూ.